ఏ లాస్యా, నైట్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నైట్ అంటే నాన్న వెళ్ళనివ్వరు సన్నీ. ఎవరు ఆ మెంట్లా? మీ బాబు గురించి నాకు బాగా తెలుసు, నటించుకో. నువ్వు వస్తున్నావు, నడు. It's okay. నీకు నాకు ఎలాంటి గొడవ లేదు, తప్పుకో. సారీ నాన్న, మార్కెట్లో చిన్న ప్రాబ్లం, అందుకే లేట్ అయింది. నా తప్పేం లేదు నా. మొండిగట పిల్లోడు చెప్పేది ఒక్క నిమిషం వినడానికి ఏంటి? రేయ్, మార్కెట్ లో పెద్ద గొడవ అయిందని లాస్ట్ చెప్పింది, ఏమైందిరా? అదేం పెద్ద గొడవ కాదమ్మా. నీకేం దెబ్బలు తగలలేదుగా? నన్ను చూడు, నాకేమైనా అయిందా? ఏం కాలేదమ్మా. సర్లే గాని అంత బాగా జరిగిందమ్మా. అబ్బాయి మన రోజుకి బాగా నచ్చాడు, వాళ్ళందరికీ రోజు బాగా నచ్చిందంట్రా. దేవుడి దయ వల్ల అన్ని కుదిరాయి కాబట్టి తాంబూలాలు కూడా మార్చేసుకున్నావురా. ఊళ్ళో మర్యాద గల కుటుంబం, చాలా సంతోషంగా ఉంది నాన్న. సరే, తను ఎక్కడుందమ్మా? అదిగో లోపలుంది. నువ్వు రాలేదా నీ మీద పిచ్చ కోపంగా ఉంది. తను నేను మేనేజ్ చేసుకుంటాను. అక్కాయ్ బాబు, ఇంకా ఎంతసేపు అయిపోయింది. ఏంట్రా? దేవన్న వస్తున్నాడు. వెళ్తానా? పని ఫోన్ చేస్తాను. రాన్నా, ఏంటన్నా ఇంత దూరం వచ్చావు? కబురు చేస్తుంటే మేము వచ్చేవాళ్ళంగా. తమ్ముళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. అన్నను పట్టించుకోవట్లేదు, అందుకే చూసిపోదామని వచ్చాను. ఏంటి, ఓ గేమ్ వేద్దామా? ఏంటన్నా, ఈ ఆటలన్నీ వదిలేసి చాలా కాలం అయిందనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏంటన్నా? ముగించాల్సిన ఆట ఒకటి ఉంది, దాన్ని ఫినిష్ చేసి ఎడదామని వచ్చాను. అవును, ద్వారకా నగర్లో అమ్మాయిని మళ్ళీ ఇబ్బంది పెట్టావట. నువ్వు చెప్పినప్పటి నుంచి అటువంటి గొడవలు జోలికి వెళ్ళట్లేదన్నా. అనుకున్నాను సోదరా, ఒకసారి చెప్తే వినే రకం కదా నువ్వు. రా రారా రారా రా 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 రే.
చూడమ్మా సరిగ్గా చూసి చెప్పు నేను ఇబ్బంది పెట్టినట్టు వీడు కాదుగా. వీడి పేరు దేవా. 10 ఏళ్ల వయసులో వైజాగ్ వచ్చి అంచెలంచెలుగా పెద్ద రౌడీగా ఎదిగాడు. అతని గురించి నేను విన్నాను గాని తను నా లైఫ్లోకి వస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. ఈరోజు ముంబైలోనే పరిస్థితులు ఉండడానికి ముఖ్య కారణం ముంబై में आज रात करीब 9 ఈ రోజు రాత్రి సుమారు 9:20 గుర్తు తెలియని వ్యక్తులచే మొదలయ్యారు కాల్చబడ్డారు. రెప్పపాటు సమయంలో జరిగిన ఈ సంఘటన వల్ల ముంబై నగరం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నగరం అంతటా పోలీసులు మోహరించబడ్డారు. పోలీసుల భద్రతను మీరి కొన్ని చోట్ల దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వాహనాలు తగలబెట్టడం వల్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాసేపటి క్రితం నేరస్తుడి ఆనవాళ్లు తమకు దొరికినట్టు, అతను తప్పించుకోలేని విధంగా నగర సరిహద్దుల్ని పటిష్టం చేసినట్టుగాను త్వరలోనే నేరస్తుడిని పట్టుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ రాకేష్ పర్వాని తెలిపారు. कौन है तू? इतनी रात को यहाँ अकेले क्या कर रहे हो? ठीक है. ए, क्या देख रहे तू? बैग में क्या है? हेलो जी मैडम. हाँ साहब क्या? आपके लिए घर से फोन है. चल फुट यहां से. बाहर कर्फ्यू है. इतनी रात को अकेले घूमने का नहीं. चल निकल. हाँ शिल्पा, उर्मिला घर आ गई? अभी तक क्यों नहीं आई? है? उसकी फ्रेंड से बात की तुमने? अगर तुमने बात की हो तो उससे कहो कि जल्दी आए घर. हाँ. के शूटर लगभग 20-25 साल का एक नौजवान है. वो 6 फुट लंबा है, ब्लैक शर्ट और खाकी पैंट पहना हुआ देखा गया है. इस पेशानी से कोई मेल खाते हुए दिखाई दे तो तुरंत गिरफ्तार किया जाए. कंट्रोल स्टैंड बाय. तुम कंट्रोल कन्फर्म करो. उस तरफ जाओ. మొదలయ్యారికి ఏమైందోనన్న ఆందోళనతో ఆయన అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు आप दोनों एम्बुलेंस लेके जाइए. నథింగ్ టు వరీ. బుల్లెట్ తీసేశాను. లక్కీగా ఏ బ్లడ్ వెసల్ కి డ్యామేజ్ కాలేదు. సెడేటివ్ ఇచ్చాను. రెస్ట్ తీసుకుంటే 2-3 రోజుల్లో నార్మల్ అయిపోతాను. శాంతి రఖో, సభే శాంతి రఖో. మేరే బాత్ సునో. అందరూ ప్రశాంతంగా ఉండండి. దయచేసి వినండి. డాక్టర్ గారు చెప్పారు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని. దయచేసి నా మాట వినండి. ఇంతకు మించి మేము వీళ్ళని కంట్రోల్ చేయాలి. దయచేసి మొదలారు గారిని వచ్చి ఒకసారి వీళ్ళకి కనపడమని చెప్పండి. ఆయన చూసే వరకు వీళ్ళు కంట్రోల్ అవ్వరు.